ప్రజావాణికి ఏడాది పూర్తయింది. ఈ సంవత్సర కాలంలో 43,272 ఫిర్యాదులు పరిష్కరించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. మిగతా వాటిలో ఉద్యోగుల అంశాలు, ప్రభుత్వం పాలసీలకు సంబంధించినవి ఉన్నట్లు పేర్కొన్నారు. ప్రజావాణిలో సమస్యలు పరిష్కారం అవుతున్నాయని లబ్ధిదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కొన్నేళ్లుగా కార్యాలయాల చుట్టూ తిరిగినప్పటికీ స్పందన లేని అంశాలు కూడా పరిష్కారం అయ్యాయని ఆనందం వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న ప్రజావాణి ఏడాది పూర్తి చేసుకుంది. డిసెంబర్ 7న కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే మరుసటి రోజే ప్రజావాణికి శ్రీకారం చుట్టింది. ప్రగతి భవన్ ను జ్యోతిరావు పూలే ప్రజాభవన్ గా మార్చి అందులో ప్రజల నుంచి ఫిర్యాదుల స్వీకరణ మొదలుపెట్టారు. ప్రతి మంగళ, శుక్రవారాలు ప్రజావాణి నిర్వహిస్తున్నారు. ఇప్పటి వరకు 84 ప్రజావాణి సదస్సులు జరిగాయి. ఏడాదిలో 82,955 ఫిర్యాదులు అందగా 62% పరిష్కరించినట్లు ప్రభుత్వం వెల్లడించింది. ఉద్యోగుల సర్వీసు అంశాలకు సంబంధించి 4,713 ఫిర్యాదులు సహా 34,970 ఫిర్యాదులు వివిధ శాఖలకు పంపించారు. రేషన్ కార్డులు తదితర ప్రభుత్వ విధానపరమైన నిర్ణయాలు తీసుకోవలసినవి అందులో ఎక్కువగా ఉన్నాయి. ఫిర్యాదుల్ని ఎప్పటికప్పుడు ప్రజావాణి పోర్టల్లో అప్లోడ్ చేస్తున్నారు. గల్ఫ్ దేశాల్లో ఉంటున్న వారి సమస్య పరిష్కారానికి ప్రత్యేకంగా ప్రవాసీ ప్రజావాణి కూడా నిర్వహిస్తున్నారు. ఏడాదిలో 43,272 ఫిర్యాదులు పరిష్కారం కావడంతో లబ్ధిదారుల్లో ఆనందం వ్యక్తమవుతోంది. కొన్నేళ్ల తరబడి కార్యాలయాలు, అధికారుల చుట్టూ తిరిగినప్పటికీ పరిష్కారం కాని సమస్యలు ప్రజావాణిలో దరఖాస్తు ఇవ్వడంతో పరిష్కారమయ్యాయని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. నాకు ఇందిరమ్మ కాలంలో కనీసం ఒక 35-40 ఏళ్ల కింద భూమి, బంచరాయి భూమి, ఎకరం భూమి పట్టా ఇచ్చింది. అయితే పాస్బుక్ రాలే ఇంతవరకు. అయితే 20 అక్కడ కటంగూరు ఎంఆర్ఓ చుట్టూ కలెక్టర్ కాడికి, ఆర్డీఓ కాడికి ఎంతమంది కాడికి తిరిగినా కానీ వస్తుందా, ఇస్తాం, దాని టైం వచ్చినాడ వస్తుందని ఇట్లనే జరుపుతుంది. 20 ఏళ్ళ నుంచి 22 ఏళ్ళ నుంచి అది వస్తలేదు. ప్రజాభవన్లో వచ్చి ఇక్కడికి వచ్చి 3-4 నెలలు ఇక్కడ ఆఫీసులో ఒకటి అప్లికేషన్ పెట్టి దరఖాస్తు ఇచ్చిపోయింది. మాకు ఈ పాస్బుక్లు వచ్చినాయి. ప్రవాసీ ప్రజావాణి అని పెట్టడం వల్ల గల్ఫ్ దేశాల్లో ఈ దుబాయ్, మస్కట్, ఒమాన్, ఖతార్, బహ్రెయిన్, సౌదీ అరేబియాలో మన కార్మికులు వెళ్ళి ప్రమాదవశాత్తు ఏదైనా ఇబ్బందులు పడితే వాళ్ళ సమస్యల్ని తీసుకొచ్చి ప్రవాసీ ప్రజావాణిలో చెప్తే ఇక్కడి గవర్నమెంట్ మళ్ళీ ఎంబసీలకు ఉత్తరాలు రాయడము, ఎంబసీలతోని వాళ్ళకి సంప్రదింపులు చేసి వాళ్ళు ఇండియాకు తీసుకొస్తున్నది. డెత్ అయినటువంటి మైగ్రెంట్స్ను కూడా ఇండియాకు తీసుకురావడం జరుగుతుంది. దీనికి రేవంత్ రెడ్డి గారు మృతులకు మృతధన సహాయం కింద 5 లక్షల రూపాయల ఎక్స్గ్రేషియా అనేది ప్రకటించి భారతదేశంలో విదేశాల్లో చనిపోతే ఎక్కడ కూడా ఈ ఎక్స్గ్రేషియా అనేది లేదు. ఉన్నా కూడా 5 లక్షల రూపాయలు ఇవ్వడం లేదు ఏ గవర్నమెంట్. అది మనకు తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇదొక మంచి ఇనిషియేటివ్గా తీసుకొని చేస్తున్నారు. నాకు 2020లో వెలుగుబండి దాడి చేసింది. గత ప్రభుత్వం ఎన్నో చుట్టూ తిరిగిన ఆఫీసులో పోయిన కాళ్ళే పని. రెవెన్యూ డిపార్ట్మెంట్ సుఖ నాకు కేర్ చేయలే. గాంధీ హాస్పిటల్ నుంచి సరోజిని హాస్పిటల్ నుంచి ఎల్బీ ప్రసాద్ హాస్పిటల్ మస్తు ఖర్చు అయిన, పూటకు తిండి లేదు. అదేవిధంగా మస్తు తిరిగిన ప్రభుత్వం వెనుక మస్తు తిరిగిన ఆఫీసులో ఏ ప్రభుత్వం నాకు సాయం చేయలే. ప్రజావాణిలో నేను దరఖాస్తు పెడితే నాకు ఇది పని అయింది. ప్రజల ఇబ్బందుల్ని నేరుగా విని సమస్యల్ని పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ప్రజావాణి కార్యక్రమం నిరంతరం కొనసాగించనున్నట్లు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడించారు. ప్రజావాణిలో అందిన ప్రతి దరఖాస్తును కంప్యూటరీకరించి అధికారులకు పంపించి సమస్య పరిష్కారమయ్యే వరకు నిరంతర పర్యవేక్షణ కొనసాగుతుందని తెలిపారు. 10 ఏళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రజల ఆశలు, ఆకాంక్షలు నెరవేర్చకపోగా 70 ఏళ్లు వెనక్కి తీసుకెళ్లిందని ఉప ముఖ్యమంత్రి విమర్శించారు. పట్టాలు పొందిన పోడు రైతులకు సౌర విద్యుత్ అందించేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ ప్రజావాణి నిరంతరం కొనసాగుతుంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా ఈ ప్రజావాణిని నడిపిస్తాం. కేవలం మాటల కోసం లేకపోతే వార్తల్లో చూపించడం కోసం కాదు, ప్రజల సమస్యల పరిష్కారం కోసం ప్రజావాణి అనేటువంటి నమ్మకం ప్రతి పౌరుడికి రాష్ట్రంలో కలిగే స్థాయి వరకు ఈ ప్రజావాణిని ముందు నడిపిస్తాం. రాష్ట్ర వ్యాప్తంగా ఫారెస్ట్ రైట్స్ యాక్ట్ ప్రకారం పట్టాలు పొందినటువంటి హక్కుదారులందరికీ సరే అటవీ ప్రాంతంలో ఎలక్ట్రిఫికేషన్ జరగటానికి కేంద్ర ప్రభుత్వ
పర్మిషన్స్ అన్ని అడ్డంకులుగా ఉన్నాయి కాబట్టి వారికి అక్కడికక్కడే మనం సోలార్ పవర్ని ఏర్పాటు చేసి ఎలక్ట్రిసిటీ ద్వారా పొందే ప్రతి ప్రయోజనాన్ని సోలార్ పవర్ ద్వారా వారికి అందించగలిగితే సరిపోతుందనేటువంటి ఆలోచనతో నిర్ణయానికి వచ్చాం. ఆ రకంగా పోడు భూములు వ్యవసాయం చేసుకునేటువంటి వాళ్ళందరికీ ఎక్కడైనా ఎలక్ట్రిసిటీ అందుబాటులో లేకపోతే మేము ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్కి 2-3 రోజుల్లోనే ఆదేశాలు ఇస్తాం. వాటికి సంబంధించిన సమాచారం ఐటీడీఎల్ ద్వారా కూడా ఇస్తాం మీకు. దాన్ని తీసుకొని మీరు తప్పనిసరిగా లబ్ధి పొందవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. ప్రజావాణికి ఏడాది పూర్తయిన సందర్భంగా లబ్ధిదారులు ప్రజాభవన్లో కలుసుకుని తమ ఆనందాన్ని పంచుకున్నారు. ప్రభుత్వానికి ప్రజావాణి ఇన్ఛార్జ్ చిన్నారెడ్డి, నోడల్ అధికారి దివ్య, కోఆర్డినేటర్ రాకేష్ రెడ్డికి ధన్యవాదాలు తెలిపారు. మరిన్ని ప్రజా సమస్యలు పరిష్కరించాలని ఆకాంక్షించారు.